ఈ రోజు తిరుపతిలో ఇటీవల మరణించిన పని ఒత్తిడితో తాళలేక షేక్ మహమ్మద్ అనే విఆర్ఓ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. గత 2 సంవత్సరాలుగా సచివాలయ ఉద్యోగుల మీద విపరీతమైన పరిమారాన్ని మోపి సుమారు 100 మందికి పైగా ఉద్యోగులు ఈ రోజు ప్రాణత్యాగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేము పని చేయము అని అనడం లేదు, కానీ మా మీద టార్గెట్లు విధించి మీరు ర్యాంకుల్లో తక్కువ ఉన్నారు, మీరు కేటగిరీలో కింద ఇంకా బాటంలో ఉండారని చెప్పి మా ఉద్యోగుల మీద తీవ్రమైన మానసిక ఒత్తిడిని పెంచి ఈరోజు చావులకు కారణమవుతున్నారు. కాబట్టి వెంటనే ఈ చావులకి ఒక కమిటీని నియమించి అసలు ఎందుకు చనిపోతున్నారు సచివాలయ ఉద్యోగులు, ఇంతమంది యువకులు అత్యధిక విద్యావంతులు ఉండే ఈ సచివాలయ వ్యవస్థని ప్రభుత్వం సరైన మార్గంలో వాడుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ప్రతి సచివాలయ కార్యదర్శి సెన్సస్ తో పాటు బిఎల్ఓ అదేవిధంగా మదర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి జాబ్ చార్టు 3 విధులు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సిఈసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే 14 విభాగాలకు చెందిన ప్రభుత్వోద్యోగుల చేత బిఎల్ఓలుగా పనిచేయించుకొని చెప్తే ప్రభుత్వం ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్టు ఇంతమంది చనిపోతున్న బిఎల్ఓలుగా విధులు నిర్వహిస్తున్నటువంటి కార్యదర్శులు తమ ప్రాణాలను వదిలేస్తున్న ఈ ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోకుండా మా మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. మాకు ఖచ్చితంగా బిఎల్ఓ నుంచి మా సచివాలయ కార్యదర్శులకు విముక్తి కలిగించాలి. మా మదర్ డిపార్ట్మెంట్ల పనులు మాత్రమే మేము చేస్తాము. దీనికి తగిన చర్యలు తీసుకోకపోతే త్వరలో మేము రాష్ట్ర స్థాయిలో కూడా దీని మీద ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం.